హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? మ్యాంగో బొబ్బట్లతో మేము ముందుకు వచ్చానండి. మ్యాంగో సీజన్ వస్తుంది కదండి, అందుకని మా పిల్లలు అన్నారండి మ్యాంగోతో ఏదైనా రెసిపీ చేయవా మమ్మీ అని అడిగారండి. నేనైతే బొబ్బట్లే చేసానండి. చాలా టేస్టీగా కుదిరిందండి. మ్యాంగో ఫ్లేవర్తో చాలా మెత్తగా నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. చాలా ఎమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. అయితే మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి, ఈ మ్యాంగోతో ఇలా బొబ్బట్లు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ టేస్ట్ని ఇంకా మర్చిపోలేరండి, అంత బాగుంటుందండి. అయితే ఒక మామిడి పండుని తీసుకోండి. అయితే ఒక బౌల్ తీసుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి తీసుకోండి, అరకప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇలా 2 కలిపి చేయడం వల్ల చాలా మెత్తగా ఉంటుందండి. ఆ బొబ్బట్లు చాలాసేపు మెత్తగా ఉంటుందండి. 3-4 రోజులైనా మెత్తగా ఉంటుందండి, పాడవదండి, బాగుంటుందండి. అయితే 2 స్పూన్లు ఏంటంటే నెయ్యి వేసుకోవాలండి, చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని జారుగా కలుపుకోవాలండి. అయితే చపాతీ పిండిలా గట్టిగా కలపకండి, జారుగా కలపండి, అప్పుడే ఆ బొబ్బట్లు మెత్తగా ఉంటుందండి, బాగుంటుందండి. అయితే ఇలా చూడండి, ఇలా జారుగా కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసం అండి. ఆ బొబ్బట్లు కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకని. అయితే 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. అయితే మెత్తగా వస్తాయి కదా, ఇలా బాగా మర్దన చేసుకోవాలండి. బాగా మర్దన చేసిన తర్వాత ఒక అరగంట అయినా మీరు పక్కన పెట్టుకోండి, రెస్ట్ ఇవ్వండి, అప్పుడే మెత్తగా వస్తాయండి. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వని ఇలా వేయించుకోవాలండి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఈ మామిడి పండు గుజ్జు ఉంది కదండి, అది 1 కప్పు తీసుకున్నాను. ఆ గుజ్జును కూడా బాగా వేయించుకుందామండి. బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, ఎల్లో కలర్లో. ఈ మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. అయితే మ్యాంగోలోని షుగర్ ఉంది కాబట్టి నేనైతే చాలా తక్కువ షుగర్ వేసుకున్నానండి. మీకు నచ్చినట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, నేనైతే చాలా కొంచెమే వేసుకున్నాను. అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. అలాగా కలుపుతూ కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను, మీకు నచ్చినట్లయితే వేయండి, లేకపోతే మ్యాంగో ఫ్లేవరే మనకు కావాలంటే వేయడం మానేయండి. అయితే మళ్ళీ కొంచెము నెయ్యి వేసుకోండి. ఇలాగా నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చూడండి, అయిపోయిందండి పూర్ణము. చూడండి, ఇలాగ బౌల్ చుట్టేలాగా వస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా బౌల్ చుట్టగానే సరిపోతుందండి. అయితే ఇందాక మేము మర్దన చేసిన మిశ్రమం ఉంది కదండి, అది చూడండి, అది ఇలా చేసుకొని బౌల్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కవర్లో తీసుకున్న తర్వాత బొబ్బట్లు ఇలాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత పెనం పెట్టి చూడండి ఇలాగే కాల్చుకోవాలండి, నెయ్యి వేస్తూ కాల్చుకోవాలండి, అప్పుడే బాగుంటుందండి. చూడండి ఎంత మెత్తగా వస్తున్నాయంటే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. మీరు నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. ఇలా పొంగుతుంటుందండి బొబ్బట్లు, చాలా టేస్టీగా ఉంటుంది. పొంగుతున్నప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ అలాగా దోరగా కాల్చుకోండి, అప్పుడు టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందంటే అంత ఎమ్మీగా కనిపిస్తుంది కదండి. ఇలా అన్నీ కాల్చుకోవాలండి. అయితే బటర్ పేపర్ కానీ ఇలాంటి కవర్ కానీ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. అయితే బయటికి పూర్ణం రాకుండా ఇలాగా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత మంచిగా అయితే చూడండి ఇలాగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత మళ్ళొక్కసారి ఇంకోటి కూడా అలాగే వేయించుకుందామండి. నెయ్యితో కాల్చుకోండి, నూనెతో కాల్చుకుంటే అంత టేస్టీగా ఉండదండి, నెయ్యితోనే కాల్చుకుంటే అంత టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఈ మ్యాంగో ఫ్లేవర్తో అయితే మీరు ట్రై చేసారా? మీరు ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి. అయితే కొంతమందికి తెలియదు కదండి బొబ్బట్లు ఒత్తడం, అలాంటప్పుడు ఇలాంటి కవర్ ఇలా ఫోల్డ్ చేసుకొని అలా ఒత్తుకోండి. చూడండి, రెడీ అయిపోయింది మ్యాంగో బొబ్బట్లు. చూడగానే మీకు తినేయాలనిపిస్తుందా? అయితే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి, అంత టెంప్టింగ్గా వచ్చేయండి, చాలా మెత్తగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చేయండి. అయితే మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుందండి.